హాయ్ అండి, వెల్కమ్ టు చామోస్ కిచెన్. నేను వచ్చేసిన రెసిపీ సింపుల్గా ఎగ్ కర్రీ అండి. దానికి కావాల్సిన పదార్థాలు 4 ఉల్లిపాయలు, 3 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు. బాండి పెట్టుకుని ఆయిల్ పోసుకుని జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోండి. కలుపుకొని సాల్ట్ కొంచెం మగ్గటానికి వేసుకోండి. ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత టమాటాలు వేసేసుకోండి. మంచిగా కలుపుకొని అవి కూడా మంచిగా మగ్గబెట్టుకోండి. మూత పెట్టుకుంటే తొందరగా మగ్గుతాయి. ఇలా మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ 1 స్పూన్ వేసుకోండి. సరిపడినంత సాల్ట్ వేసుకుని 1 స్పూన్ ధనియా పౌడరు, కారం తగినంత 1 స్పూను మసాలా పౌడరు వేసేసుకుని పసుపు 1/2 స్పూన్ వేసుకోండి. మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి. కొంచెం ఒక 1 మినిట్ మగ్గిన తర్వాత వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకున్న తర్వాత మూత పెట్టుకోండి. ఇప్పుడు తీసుకుని చూసుకున్నాం, మంచిగా ఆయిల్ పైకి తేరింది కదా. ఇప్పుడు ఎగ్స్ కొట్టుకొని వేసేసుకోవాలి. కదపకుండా ఇట్లా 5 ఎగ్స్ వేసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఏంటంటే అన్నీ వేసుకోవచ్చు. వేసుకుని కదపకూడదు. మంచిగా పైన కరివేపాకు వేసేసుకుని మూత పెట్టేసుకోవాలి. అప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత అవి కింద ఉడుకుతుంది కదా. తర్వాత మూత తీసుకుని మంచిగా ఒక్కొక్కటి తిరిగేసుకోవాలి. ఎగ్స్ మళ్ళీ 5 మినిట్స్ ఉంచుకోండి, రెడీ అయిపోద్ది. ఎగ్ చాలా ఈజీగా ఎగ్ కర్రీ అండి. రెడీ అయిపోయిందండి ఎగ్ కర్రీ. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి.